నంద్యాల జిల్లా బనగానపల్లెలో అవుకుమెట్టే బిల్డింగ్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలూరి వెంకటకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాను పెళ్లికి వెళ్లిన సందర్భం చూసి బీరువాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 1.5 తులం బంగారం, 20 తులాల వెండి దొంగిలించినట్లు వెంకటకృష్ణ తెలిపారు. అదేవిధంగా దొంగతనానికి వచ్చిన దొంగలు కిచెన్లోని 7 గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తిని దొంగతనం చేసి వెళ్లినట్లు వెంకటకృష్ణ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బనగానపల్లె పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బట్టల కింద ఉన్నాయి అన్ని ఎలా చదువు ఆమ్లెట్ వేసుకొని 7 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినిపోయినా 7 గుడ్ల 7 గుడ్లు ఉన్నాయి. స్వామి, నా పేరు పోలూరు కృష్ణ. మాది బనగానపల్లె అవుకుమెట్టే బిల్డింగులు. నేను ప్లాట్ వ్యాపారం చేస్తుంటాను స్వామి. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను. వెళ్ళిన రోజు మా సనాపొద్దు నిన్న నైటు దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము, ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చి, పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకెట తెలిసింది ఇంట్లో దొంగతనం? మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. డ్యూటీకి పోవాలని చెప్పి చూస్తే ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇంట్లో పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్ని ఓపెన్ ఉండే ఇంట్లో చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు వేస్తాకలు మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. కేసు నమోదు చేసినారు.